థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము సామెతలు 20వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు ఈరోజు దేవుడిచ్చిన అద్భుతమైన మాటలు బట్టి మనము దేవుని స్తుతించాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్య భావంలో చూసినట్లయితే యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును అని దేవుని యొక్క వాక్య భావం రాయబడినది. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మీరే పరిస్థితిలో ఉన్నను దేవుని కొరకు కనిపెట్టుకొనండి. ఎందుకంటే ఆయన మీకు జవాబిచ్చేవాడు, మీ జీవితంలో గొప్ప కార్యములు చేయవాడు. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండుము, అప్పుడు ఆయన నిన్ను రక్షించును అని దేవుని యొక్క వాక్యము రాయబడినది. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆయన రక్షిస్తాను అని ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడుతుండగా ఆయన కొరకు కనిపెడుతూ ముందుకు సాగుదాం. ప్రార్థన. ప్రేమగల దేవా, మీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన అద్భుతమైన మాటలను బట్టి మీకు వందనాలు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన నిన్ను రక్షించును అన్నావు తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రోగ్రాం చూస్తూ ప్రభా నీ కొరకు కనిపెట్టుకొని ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరిని దీవించుము తండ్రి. వారందరూ మీరు కాపాడని, రక్షించమని, కృపతోడు ఉంచుమని మిమ్మల్ని స్తుతిస్తూ ఇచ్చిన నీ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.